ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2 సీజన్లు ప్రారంభమవుతున్నాయి. ఒకటి వ్యవసాయ సీజన్, 2 విద్యా సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. సిపిఎంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, ముఖ్యంగా బ్యాంకు రుణాలు. గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు, రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎందుకంటే రుణం అనేది చాలా ముఖ్యమైనది. వ్యవసాయ పెట్టుబడి అనేది చాలా కీలకమైనది. అటు రుణమాఫీ రుణమాఫీ చేయలేదు, బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. కాబట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి 5 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీలు తెచ్చి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసిన పరిస్థితి వచ్చింది. రైతులు ఆదాయం కూడా కోల్పోయిన పరిస్థితి. కాబట్టి అలాంటివి కాకుండా వెంటనే ఇప్పుడు ఈ జూన్ మొదటి వారంలోనే బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ఆగస్టులో రుణమాఫీ అంటే అప్పటి వరకు సీజన్ అయిపోతుంది. రైతులకు ఉపయోగం జరిగిన పరిస్థితి వస్తుంది. ఆ పద్ధతిలో చేయాలని ముందుగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. కాబట్టి విద్యా సంవత్సరం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తున్న స్కూళ్ళు అన్నిటి కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో బుక్స్ అన్నీ కూడా సకాలంలో అంతేట్టుగా, అకాడమిక్ ఇయర్ బుక్స్ అవన్నీ కూడా సకాలంలో అంతేట్టుగా చూడాలి. తర్వాత అధిక ఫీజులు వసూలు చేసేటువంటి ప్రైవేటు ఏవైతే విద్యా సంస్థలు అవన్నీ కూడా నియంత్రించేటువంటి పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు సిపిఎంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఉన్నటువంటి దేశంలో ఇండియా కూటమి అభ్యర్థులకు సిపిఎంగా సహకారం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని మద్దతుగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు సిపిఎం మద్దతు చేయాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాబట్టి జనగామ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. ఓట్లు కూడా తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిపిఎం శ్రేణులు కూడా అందుకు కృషి చేయాలని సందర్భంగా మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.